వాక్యం చూసుకుందాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినము. ఈరోజు అమావాస్య. ఈరోజు సైతాన్ ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రేయర్లో గడపండి. మంచిగా ప్రేయర్లో గడిపి ఏ పని చేసినా ప్రేయర్ చేస్తూ ఉండండి. రైట్, మనం కొద్దిసేపు వాక్యం చూసుకొని మనం వెళ్ళిపోదాం. జీసస్ బరబా శంతరబా షికెంతరబా లదర హోస్తం బబబర షందలరబా షంతేరియరబంతులోర్ రోహిందలరబా షికెంతరబబరబరబా షిరియన్ హాలెలూయ రహందల హస్త బబబరబరబరబర షిరియరజనాల్ యహోజం బబబర షందలో రబరబరబర షిరి అల్బరస్తం బబబరిఖిబర షిరియందల హస్త ఔర్యాందల హోస్త రబషికందల హోస్త బబబరబరబ షరబర షిరియరజనాల్. సమూయేలు రాసిన మొదటి గ్రంథం సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. సమూయేలు భక్తుడు రాసిన మొదటి గ్రంథం మొదటి నుంచి చదువుదాం. 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుదాం. నేను చదువుతా, వినండి. బాలుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కనులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరక మునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను అనెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితివనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను పిలవలేదు, పోయి పండుకోమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ, యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి, నువ్వు పోయి పండుకొనుము. ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు, సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినిన వారందరి చెవులు గింగురమనును. హల్లెలూయా. ఆ దినమున ఏలీయా యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతే వారి మీదకి రప్పింతును, దాని చేయి మొదలుపెట్టు, దానిని ముగింతును. చాలా ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ యొక్క సాక్షిగా నన్ను నిలబెట్టి నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మనకి మంచి వాక్యంతో ఈరోజు మాట్లాడతాడు. హన్నా అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. ఆమెకు పిల్లలు పుట్టరు. దేవుడే ఆమె గర్భాన్ని మూసిండని బైబిల్లో రాయబడ్డది. ఆమెకు ఒక కోరిక. ఏం కోరిక అంటే, నేను ఒక పిల్లలు అనే తల్లిగా మారాలి, ఒక్క కొడుకున్న చాలు అని చెప్పి. హల్లెలూయా.
ఆమె దేవుని మందిరానికి వచ్చి ఆమె ప్రార్థన చేసుకుంది. ప్రభా, నాకు కొడుకునివ్వు, ఒక్క కొడుకునిస్తే నేను మళ్ళా ఆ కొడుకుని సేవకు అప్పచెప్పేస్తా అన్నది. అప్పట్లో దేవుని ఒక సేవకు అర్పించడం చాలా తక్కువ అన్నమాట. కానీ ఆమె ఇంటెన్షన్, ఆమె ఆ విధమైన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమెకి కొడుకునిచ్చిండు. ఆ కొడుకుకి సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు అంటే దేవుడు నా ప్రేయర్ విన్నాడు అని అర్థం. దేవుడు నా ప్రార్థన విన్నాడు. అప్పట్లో పేర్లు అక్కడున్న సందర్భాన్ని పెట్టేవాళ్ళు. అక్కడ సందర్భం ఏంది, ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు అని ఆమె ఆ పేరు పెట్టుకుంది. తర్వాత ఆమె కరెక్ట్గా దేవునికి ఎట్లయితే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఆమె ఏం చేసిందంటే 4-5 సంవత్సరాల తర్వాత చిన్న బాబుని మందిరంలో అప్పచెప్పేసింది. చాలా కష్టం. లేక 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒక బాబు పుట్టిండు. కావాలంటే ఆ బాబుని ఉంచుకోవచ్చు ఆమె, కానీ ఆమె అది చేయలేదు, ఇచ్చేసింది. ఇక నాకు సంబంధం లేదు ఈ బాబుతో, ఇక మొత్తం దేవుడే చూసుకుంటాడని వదిలేసింది. దానికి ముందు ఆ బాబుని చిన్నప్పటి నుంచి ఆమె పెంచింది. నువ్వు దేవుని సేవ చేయాలి, నువ్వు మందిరంలో ఉండాలి, నా కోసం ఏడవద్దు. పాలు మర్చేంత వరకు ఆమె పెట్టుకొని తర్వాత పంపించేసింది. ఇక వాళ్ళ అమ్మగారు నేర్పించినట్టు సమూయేలు భక్తుడు కూడా అక్కడ చర్చిలో పనిచేయటం మొదలుపెట్టిండు. చర్చిలో ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఏలీ. ఏలీ వేరు, ఎలీషా వేరు, ఎలియాజర్ వేరు, ఎలీకిం వేరు, ఎలీషా వేరు. వీళ్ళందరూ వేరు. ఏలీ అని ఒక దైవజనుడు ఉండే, ఆయనకి 2 కొడుకులు. ఆయన దేవుని దర్శనాన్ని కోల్పోయాడు. కళ్ళు కనిపిస్తలేవు, ఏజ్ ఎక్కువైపోయింది, పిల్లలేమో మాటలు వింటలేరు. ఎవరైనా లేడీస్ మందిరానికి వస్తే వారితో పాపం చేయటం, దేవుని కోసం బలి అర్పణగా మాంసం తీసుకొస్తే వీళ్ళనే తినేయటము, దేవుడి దగ్గర ఉన్నది వీళ్ళు దోచుకోవటము, దేవుని బిడ్డల్ని ముఖ్యంగా పాడు చేయటం. అయ్యో అయ్యగారు వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళకి ఏమైనా చెప్తే మనకు శాపం వస్తుందేమో అని చెప్పి ఆ దేశ ప్రజలు సైలెంట్గా ఉండటం, ఇట్లా జరుగుతూ ఉంది. అదే టైంలో సమూయేలు అని ఒక చిన్న బాలుడు ఆ మందిరంలో ఉండేటోడు. మందిరంలో మందసం అనే పెట్టె ఉండేది. తర్వాత పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో మందసం పెట్టె ఉండేది. ఆ పెట్టెలో మోషేకి ఇచ్చిన దేవుడు 10 ఆజ్ఞల పలక, అహరోను కర్ర, మన్నా గిన్నె ఇట్లాంటివి ఉండేటివి. దానికి ఇంకా ముందుకు వెళ్తే కొంచెం వెనుకకు వస్తే దీపస్తంభం అనేది ఉండేది. 7 దీపాలు ఉంటాయి అన్నమాట. ఆ మందిరంలో వెలుగు రావటానికి ఆ దీపాన్ని పెట్టేవాళ్ళు. సమూయేలు భక్తుడు మందిరంలో పడుకున్నాడు, ఆ దీపం ఆరిపోవద్దని, ఆ దీపం యొక్క వెలుగుని కాపాడడానికి ఆయన పడుకున్నాడు. అయ్యగారు బయట పడుకున్నారు. అక్కడున్న అతి పరిశుద్ధమైన స్థలం నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేల్ సమూయేల్ అని. ఈయనేమనుకుంటున్నాడు, దేవుడే ఈయనని వాళ్ళ అయ్యగారే పిలుస్తున్నారేమో అని వాళ్ళ అయ్యగారి దగ్గర పోయిండు. అయ్యా పిలిచిరు కదా, ఏమైంది? అప్పటికి దేవుడు మాట్లాడతాడనే విషయము సమూయేలుకి తెలియదు, వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. కొత్త అనుభవం అన్నమాట. అట్లా 3 సార్లు అయింది. 3వసారి అయ్యగారికి అర్థమైంది, దేవుడు ఈయనతో మాట్లాడుతున్నట్టున్నాడు. అప్పుడు చెప్తాడు ఒక మాట. ఏమని చెప్తాడంటే, నెక్స్ట్ టైం కూడా మళ్ళా సమూయేలు సమూయేల్ అనే మాట నీకు వినిపిస్తే, చిత్తం ప్రభా, నీ దాసుడు వింటుండు, నాతో నువ్వు మాట్లాడు అని చెప్పు, దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఈయన మళ్ళా పోయి మందిరంలో పడుకుంటే దేవుని ఒక వాక్కు అతనికి వినిపించింది. ఆ దేవుని ఒక వాక్కు వినిపించిన తర్వాత, చిత్తం ప్రభా, నీ దాసుడు వింటుండని ఈయన మోకరించాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు, చాలా విషయాలు చెప్పిండు.
ఏమని చెప్పిండంటే, మీ అయ్యగారు వాళ్ళ పిల్లలు తప్పులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, మీ అయ్యగారు కూడా అతన్ని పట్టించుకుంటలేరు, వాళ్ళిద్దరు పిల్లల్ని నేను చంపేస్తా అని చెప్పిండు. ముందే చెప్పేసిండు అనమాట, వాళ్ళిద్దరు పిల్లల్ని నేను చంపేస్తా అని. ఈయన ఒకటేసారి భయపడిపోయాడు. ఈయన చిన్న పిల్లడు, ఈయనకు తెలియదు. లాస్ట్కి ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఈయన మళ్ళీ పడుకున్నాడు. పొద్దున్న లేచిన తర్వాత ఏలీ గారు దగ్గర చేసుకొని, కుమారుడైన సమూయేలు, దేవునికి ఏం చెప్పిండు చెప్పు అన్నాడు. ఈయనేమో షేక్ అయిపోతుండు, భయపడుతుండు, ఏం చెప్పాలో అర్థం కాదు. మీ కొడుకులను చంపేస్తాను దేవుడు చెప్పిండు అంటే ఎట్లుంటుంది? ఈయన భయపడుతున్నాడు. నువ్వు ఏమనుకోకు, నువ్వు ధైర్యంతో చెప్పేసి, నాకు అసలు ఏముండదంటే అప్పుడు చెప్పేసిండు. సరే, దేవుని చిత్తం నెరవేర్చబడను కాక అని చెప్పి వదిలేసిండు ఏలీ పాస్టర్ గారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని స్వరం వినాలంటే దేవుని మందిరంకి వెళ్ళాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే దేవుని మందిరంలో వెళ్ళాలి. దేవుని మందిరంలో ఎవరైతే గడుపుతారో, దేవుని స్వరం ఎవరైతే వింటారో వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు. హల్లెలూయా. దేవుడు సమూయేలు అనే ప్రవక్తతో ఎందుకు మాట్లాడిండంటే, దేవుడికి ఆయన గుడ్డిగా నమ్మిండనమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరు దేవుని గుడ్డిగా నమ్ముతారో, దేవుణ్ణి ఎవరైతే దేవునిగా గుర్తుపడతారో, దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడు, వాళ్ళకే తన చిత్తాన్ని చెప్తాడు. దేవుని కోసం ఎవరైతే పని చేస్తారో, దేవుని నామాన్ని ఎవరైతే భరిస్తారో, సహిస్తారో, ఆయన మనసులో ఉన్న వేదన ఎవరైతే తెలుసుకుంటారో, దేవుడు వాళ్ళకే చెప్తాడు. బైబిల్ మొత్తంలో సమూయేలు ప్రవక్త లాంటి వ్యక్తి లేడు. ఆయన ఒక్కడే న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా కూడా ఉన్నాడు. బైబిల్లో మనకి ఎవ్వరు కనబడరు ఇంకా సమూయేలు ప్రవక్త లాంటి గొప్ప వ్యక్తి. అప్పట్లో ఇజ్రాయెల్ దేశంలో అప్పటికి రాజు లేకుండే. సమూయేలు ప్రవక్తను ఒక రాజులా ఉండేటోడు. ఆయన ఏది చెప్తే అదే. ఇంకా ఆయన ఆ స్థానాన్ని పొందుకోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిని బాగా ప్రేమించిండు, దేవుని సన్నిధిలో పడుకోవటం మొదలుపెట్టిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుని ప్రియమైన వారులారా, మన ఇంట్లో కూడా దేవుని సన్నిధిని మనం మెయింటైన్ చేయాలి. మనకంటూ ప్రేయర్ చేయటానికి ఒక చిన్న జాగను, చిన్న ప్లేస్ ఏదో ఒకటి మనము తయారు చేసుకోవాలి. తరచుగా ప్రేయర్ అనగానే ఆ ప్లేస్లో పోయి కూర్చోవాలి, ఆ ప్లేస్లోనే ఆరాధన చేయాలి, బైబిల్ రీడింగ్ ఆ ప్లేస్లోనే చేయాలి. అక్కడ దేవుని ఒక ఆత్మ వస్తుంది, నూతన ఆలోచనలు అక్కడ వస్తాయి, దేవుని ఒక స్వరము అక్కడ నుంచి వినిపిస్తుంది. మన భవిష్యత్తు ఎట్లుంటుందో తలంపుల ద్వారా, దేవుని స్వరం ద్వారా అక్కడ మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే మనకంటూ ఒక ప్రేయర్ ప్లేస్ అనేది ఉండాలి. ఆ ప్రేయర్ ప్లేస్ ఉన్నప్పుడే అందులో మనం బలపడతాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే మీరు ఈ 2 రోజుల్లో ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఏదో ఒక ప్రేయర్ ప్లేస్ని తయారు చేసుకోండి. మీరు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో, ఆ ప్లేస్లోనే కూర్చొని ప్రేయర్ చేయాలి. అది ఏ ప్లేస్ అయినా ఉండొచ్చు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లా ప్రేయర్ ప్లేస్ని మీరు తయారు చేసుకున్నప్పుడు, అది కిచెనే కావచ్చు, బాత్రూమే కావచ్చు, హాలే కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రేయర్ ప్లేస్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ ఉన్నప్పుడు దేవుని ఒక సన్నిధి అక్కడ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దేవుని ఒక కనుదృష్టి ఆ ప్లేస్ మీద ఉంటుంది. మనం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడల్లా దేవుని ఒక ఆత్మ మనల్ని ఆవరిస్తుంది. హల్లెలూయా. దేవుడు చాలా రహస్యమైన సంగతులు మనకి చెప్తాడు. తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, సమూయేలుతో దేవుడు మాట్లాడిండు, మీ అందరితో కూడా దేవుడు ఇప్పుడు మాట్లాడతాడు.
ఇప్పుడు వస్తుంది మీకు దేవుని ఒక వాయిస్. ఆ దేవుని ఒక వాయిస్ని మనం కనిపెట్టచ్చు. ఆయన మనతో మాట్లాడతాడు. దేవుడు నిత్యం మాట్లాడతాడు కానీ మనకు తెలియదు అది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాయిస్ వినటం చాలా ఈజీ. మనం మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తుంది జీవం గల దేవుణ్ణి, రాయి రప్ప దేవుడు కాదు. రాయి రప్ప దేవుడు కనబడడు, మాట్లాడడు. చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, కానీ మనం పోయి చూస్తేనే మనం ఫీల్ అవ్వటం ఏముండదు. హల్లెలూయా. కానీ దేవుడు మాట్లాడతాడు. ఆయన మరుగుపరచని స్థలం ఏది లేదు. సముద్రం కిందికి పోతే ఆడికి కూడా వస్తాడు, నరకం కిందికి పోతే ఆడకు కూడా వస్తాడు, ఎక్కడ పోయినా వస్తాడు. అయితే దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ 2025లో ప్రతిరోజు మీరు దేవుని ఒక స్వరాన్ని వింటారు. దేవుడు మాట్లాడిన తర్వాత అది ఖచ్చితంగా బుక్లో రాసుకొని ప్రయత్నం చేయాలి. లేకపోతే అది పోయిందంటే ఏం చేయలేము. హల్లెలూయా. చాలా విషయాలు చెప్తాడు. దేవుడు మీకోసం వేచి ఉంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ప్రవక్త పిలుపు ఎవరికైతే ఉందో వారితో దేవుడు మాట్లాడతాడు. దేవుని ఒక స్వరం వాళ్ళకి వినబడుతుంది. హల్లెలూయా. ఈజీ అన్నమాట. ప్రవక్త పిలిపే కాదు, ఏ పిలుపుతో అయినా దేవుడు మాట్లాడతాడు. దేవుని ఒక వాయిస్ మనకు వినిపిస్తుంది. ఈరోజు వినిపిస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు అయితే దేవుని ఒక వాయిస్ మనకు వినిపిస్తుంది. హల్లెలూయా. అయితే దేవుడు ఏది చెప్తుండో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నాకు నీ లోపల ఇది నచ్చలేదు అంటే దాన్ని మానడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఇట్లా చేయి అని అన్నాడంటే అది చేయాలి అంతే. అప్పుడు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఆయనకు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆయన మనం ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతాడు. సింపుల్. మనం పాస్టర్లు చాలామంది దేవుడు నాకు చెప్పిండు అని అంటే వింతగా చూస్తాం. అబ్బా, ఆయనతో దేవుడు మాట్లాడిండంట. నీతో కూడా మాట్లాడతాడు. ఆయన కంటే ఎక్కువ నీతోనే మాట్లాడతాడు. మనకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దేవుని ఒక స్వరం వినిపిస్తుంది. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే విధానంలో మనం వెళ్ళాలి. హల్లెలూయా. దానికోసం ప్రభా నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని అడిగి కొద్దిసేపు సైలెంట్గా ఉంటే మీ రైట్ సైడ్ ఇయర్ నుంచి దేవుని ఒక వాయిస్ వినిపిస్తుంది. మెల్లని స్వరం వినిపిస్తుంది. మెల్లని స్వరమేగా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఆ వాయిస్ విన్నప్పుడు మొత్తం మనసు అంతా ప్రశాంతతలో వస్తుంది. ప్రపంచంలో ఏడ కనబడదు ఆ వాయిస్. అంత నెమ్మదిగా ఉంటుంది, అంత ప్రశాంతత ఉంటుంది, ధైర్యం వస్తూ ఉంటుంది, ఫుల్ బలం వచ్చేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మలు బయటికి వెళ్ళిపోతాయి, ఆవలింపులు వచ్చేస్తాయి ఆ స్వరం వింటున్నప్పుడు. మళ్ళీ ఆ స్వరం మన లోపల నుండే వస్తుంది, బయట నుంచి కాదు. హల్లెలూయా. ఈ అనుభవంలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి అందరు కూడా ఆమేన్ చెప్పండి. నేను వెళ్ళాలా బ్రదర్, నేను వెళ్ళాలంటే మీకోసం ప్రేయర్ చేస్తే ఇప్పుడు వినిపిస్తుంది దేవుని ఒక వాయిస్. చెప్పండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఓకే. రైట్. ఓకే రైట్. నేను మీకోసం ఇప్పుడు ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేసిన తర్వాత మనం దేవుని ఒక వాయిస్ని మనం కనిపెడదాం. దేవుడు మీతో మాట్లాడతాడు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు చేయవాడా నీకే స్తోత్రం. సమయలతో మాట్లాడిన దేవుడో ప్రభా, ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. 2025లో ఏం జరగబోతుందో వీళ్ళకి చెప్పండి. వీళ్ళని స్వరం వినును గాక ప్రభా. ఈ బిడ్డల్ని నువ్వు నా చేతికి అప్పచెప్పినావు. వీరిని అన్ని విధాలుగా తీర్చిదిద్దులాగున సాయం చెయ్యి ప్రభా. నీకు వందనాలు. వీరితో నువ్వు మాట్లాడు, నీ స్వరం వీళ్ళు వినును గాక. యహో వరస్ తబార శిఖంతర షిరియందలర షిరియరజనార్. చీకటి ప్రభావం నుంచి విడిపించి వీరితో మాట్లాడమని ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మీరందరూ కూడా తల మీద ముసుకేసుకొని
కొద్దిసేపు ఒక దగ్గర ఎక్కడైనా కూర్చోండి. మీరు ప్రేయర్ చేసే స్థలంలో అయితే ఇంకా బాగుంటుంది. నేను ఆమేనన్నంత వరకు కళ్ళు తెరవద్దు. ఒక మెల్లని స్వరము రైట్ సైడ్ నుంచి వినిపిస్తుంది. మనసులో అడుగుతుండండి, దేవా నాతో మాట్లాడు 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 అని. దేవుని ఒక వాయిస్ మీకు వినిపిస్తుంది. ఓ నా ప్రియ కుమార్తె, నేను నీ దేవుడని యెహోవాను మాట్లాడుచున్నాను. ఏదో ఒక వాయిస్ మన లోపల వినిపిస్తుంది, మీరు గమనిస్తారు. నేను ఆమేనన్నప్పుడు కళ్ళు చేసి చెప్పండి. థ్యాంక్ యూ. మంచిది. ఎవరికైనా దేవుని ఒక స్వరం వినిపిస్తే దేవుడు ఏం చెప్పిండో ఒకసారి చెప్పండి. ఇట్లా పులకరించినట్టు అనిపించింది సంవత్సరం అంతే. ఓకే, ఇంకెవరికైనా? ప్రేజ్ తమ్ముడు, దేవుడు మాట్లాడమన్నాడు. ఇప్పుడు కన్నీరు కారుస్తున్న ధైర్యంగా ఉండనే ఒక నా ఆత్మ నాలో 10 సార్లు అదే కొట్టుకుపోతుంది. ధైర్యంగా ఉండు, ఎందుకు కన్నీరు కారుస్తావు అనేది ఒక్కటే నా ఆత్మ నాలోనే 10 సార్లు అదే వస్తుంది నోటండి తమ్ముడు. బ్రదర్, నాకు మరి నీ దేవుడని యెహోవా నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు భయపడకు, ధైర్యము కలుగుండు, నీ పక్కన నేను ఉన్నాను తల్లి. మరి దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది బ్రదర్. స్వరం అలా వినిపించింది. మరి నీకు నేను తోడై ఉన్నాను, ప్రతి క్షణము కూడా నీ పక్కన నేను ఉన్నాను తల్లి. నువ్వు భయపడకు, ధైర్యము కలిగి ఉండమని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్. ప్రేజులు బ్రదర్. మరి ఉదయకాల సమయంలో మరి సమయంతో మాట్లాడుతూ దేవుడు మనతో కూడా మాట్లాడతారని చెప్పి దర్శనం చూడమన్నాడు. ఉదయకాల సమయంలో మరి దేవుడు అడుగుతూ దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఓ నా ప్రియ నా కుమారి, నీ సంవత్సరంలో మరి నేను మీకు తోడై ఉంటాను, నన్ను అలాగే ఉన్నాను. ప్రతి ఒక్క సమస్యలో మరి నువ్వెంత నా తట్టు చూస్తే లోపల ప్రభు ఎంతమంది అవమానించినా అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి 2025లో మరి ఎంతో మరి పేదవారు ఎంతో మంది ఆదరణ లేని వాళ్ళు వారు నీ దగ్గరికి వస్తారు. అలాంటి వారిని నువ్వు ప్రేమించు, వాళ్ళని నువ్వు ఆదరించు, వాళ్ళ కొరకు మరి భారం కలిగి ప్రార్థన చేయి. ఎన్ని శ్రమలు వచ్చినా నీకు నేను తోడై ఉంటాను, నీ చేతులను ఆశీర్వాదిస్తాను, వాళ్ళకి సహాయం చేయి. ఇదే నీ దేవుడైన యెహోవా వాక్యాన్ని వచ్చింది బ్రదర్. 3 సార్లు నాకు అర్థం కావట్లేదు ప్రభు అని అడిగినప్పుడు 3 సార్లు ఇదే వినిపించింది బ్రదర్. నా తలంపు నాకైతే అనిపించింది చెప్పాలి బ్రదర్. ప్రైజ్ లార్డ్. అనుష సిస్టర్, మీకేం వినిపించలేదా? నాకైతే దేవుడు ప్రార్థన ద్వారా ఇప్పుడు ఏం మాట్లాడారు, వాక్యం ద్వారా ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేశారండి. నిన్నటి దినం కూడా మాట్లాడారు, మొన్న మధ్యాహ్నం మాట్లాడారు. అలా నాతో ప్రతిరోజు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ప్రేరేపణ ద్వారా జ్ఞాపకం చేశారండి. దయామనక్క, మాధవ్ అక్క, చాలా ప్రైజ్ లేదన్న. అది మీరు చెప్పిన వాక్యం నేను అలా ధ్యానించుకుంటున్నాను. సామ్యూల్ చిన్నగా ఉన్నప్పుడు మరి దేవుడు మాట్లాడారు, అలా ధ్యానించుకుంటున్నానన్న. ధ్యానించుకుంటే అక్కడ చిన్న బాబు అనమాట, ఎవరో తీసుకెళ్తున్నారు ఇలాగా చేతుల మీద. అది నేను చూసానన్న. మరి దానికి అర్థం నాకు తెలియదు. చిన్న బాబు. ఓకే. ప్రియాంక సిస్టర్, ఏమైనా వినిపించిందా? వినిపించిందన్నా, నేను నీకు తోడై ఉన్నాను, నీ కార్యము సఫలము చేస్తాను అని వినిపించిందన్నా. అందరికీ ఒకేలా వినిపించింది ఏంటన్నా? ఓకే, ఇంకా లాస్ట్లో చెప్తా. మాధవ్ అక్క, నీకేమైనా వినిపించిందా? నాకేం వినిపించలేదన్నా. అభినయ సిస్టర్, ఓకే.
మంచిది. దీన్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు దేవుని ఒక వాయిస్ వినిపిస్తుంది. మన అంతరాత్మ మాట్లాడినట్టు ఉంటుంది, కానీ అది అంతరాత్మ కాదు, దేవుని ఒక వాయిస్ అది. మనం కన్ఫ్యూజ్ కూడా అయిపోతాం, ఏదో నేను ఊహించుకుంటున్నాను అనుకుంటాము. దేవుడు కొన్ని చెప్తాడు, మనం మర్చిపోతాం. కొన్ని రోజుల తర్వాత నెరవేరుతుంది. అప్పుడు మనకు గుర్తొస్తుంది, అరే ఇది ముందే ఒకసారి నేను విన్నా కదా అని. దాని తర్వాత దేవుడు కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అదే మాట ఎవరైనా ప్రవక్త కూడా చెప్తాడు. ప్రవచనం చెప్పినప్పుడు కూడా వస్తుంది వాళ్ళకు కూడా, దేవునికి ఇలా ఇలా చేయబోతుందంట అట్లా. అదంతా కూడా దేవుని ఒక వాయిస్. అంటే మీకు ఇది కొత్త అనుభవం కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది. రోజు ప్రభా పలానా విషయం కోసం నేను ఏం చేయాలా, నువ్వు నాతో మాట్లాడు అని మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా వాయిస్ వస్తుంది. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన వాయిస్ మళ్ళీ మనం బైబిల్లో చెక్ చేసుకోవాలా. ప్రభా నువ్వు మాట్లాడింది నువ్వా సైతానా, నువ్వు నాకు చెప్పు అని చెప్పి బైబిల్ ఓపెన్ చేస్తే దేవుడు చెప్పిన మాటలు ఉంటే మనకి ఏదైతే మాటలు వచ్చినాయో అక్కడ మ్యాచ్ అయిపోతాయి. ఒకవేళ సైతాన్ మాట్లాడింది అనుకో, బైబిల్లో చెప్పినవి అది మ్యాచ్ అవ్వవు అనమాట. ఓహో ఇది సైతాన్ చెప్పిందని అర్థం చేసుకోవాలి. గమనించాలి అసలు ఏం వస్తుంది స్వరము అని చెప్పి. ఎందుకంటే సైతాన్ కూడా అదే విధిగా మాట్లాడుతుంది. దాన్ని కొంచెం మనం గమనిస్తే మనకి అర్థమైపోతుంది. దాన్ని ప్రాక్టీస్ చేయండి. కొంతమందికి మామూలుగా వస్తుంది, కొంతమందికి ఇదే యెహోవా వాక్కు అని వస్తుంది. ధైర్యం కలిగి ఉండు, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను అని వస్తుంది. మొదట్లో ఇట్లనే వస్తుంది, తర్వాత పెరిగిపోతుంది. అనేక విషయాలు దేవుడు చెప్తాడు. మనం ఆయన కేటాయిస్తే, టైం ఇస్తే మనతో మాట్లాడతాడు. రైట్, రేపు కూడా మనం కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం. రోజు ప్రాక్టీస్ చేస్తే కార్యం జరుగుతుంది. December 31st నైట్ ప్రేయరు 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. 5 to 6 కొంతసేపు ప్రేయర్ ఉంటుంది ఈవినింగ్. మళ్ళీ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. మీ చర్చిలలో వెళ్ళే వాళ్ళు చర్చిలలో వెళ్ళిపోండి. చర్చిలలో వెళ్ళని వాళ్ళు ఈ ప్రేయర్లో, ఆన్లైన్ ప్రేయర్లో రండి. కరెక్ట్ 12 గంటలకు ప్రవచనం వస్తుంది. ఆ ప్రవచనం వినొచ్చు. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేస్తే నేను ఫోన్లో మీకు నైట్ ప్రేయర్ చేస్తాను. తర్వాత మార్నింగ్ ప్రేయర్ చేసుకొని అందరూ కూడా మీకు సంబంధించిన ఏదైతే ఊరికి వెళ్తున్నారో ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకొని వెళ్ళండి. ప్రేయర్ చేసుకొని రండి. 2025 అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు మీ లైఫ్లో. అందరు ప్రవచనాలు చెప్తారు, దర్శనాలు చూస్తారు, దేవుని ఒక స్వరం వింటారు. ఆత్మలో ఫుల్ తీవ్రత వస్తుంది. మన ఇంట్లోనే ఆశ్చర్యపోతారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనమే పెద్ద దిక్కుగా మారిపోతాం. ఇంట్లో ఒకరికి హెల్త్ బాగాలే, మనం ప్రేయర్ చేయగానే మంచిగా అయిపోతారు. దయ్యం పట్టింది, మనం ప్రేయర్ చేయగానే వెళ్ళిపోతాయి. మన ఇంట్లో వాళ్ళందరి ముందర, మన కుటుంబీకుల ముందర, బంధువుల ముందర, ఈవెందో మన సంఘస్థుల ముందర, ఈవెందో మీరు వెళ్తున్న పాస్టర్ కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడతాడు. ఏంది మీ ఇట్లా చేసింది, ఇట్లా అయింది అని. దేవుడు ఆ విధంగా 2025లో మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆత్మీయత చాలా భయంకరంగా పెరుగుతుంది. దేవుని ఒక కాపుదల భయంకరంగా వస్తుంది. దేవుని కోసం ఏం చేయలే అని, ఏదో ఒకటి చేయాలి అనే భారం కూడా బాగా వస్తుంది. ఇక మొత్తానికి దేవుని కోసం ఏదైనా చేస్తాం. నిన్నటి ప్రార్థనలో, సాయంత్రం పూట ప్రార్థనలో దేవుని ఒక శక్తి అందరి మీద కూడా కుమ్మరించబడ్డది. తర్వాత అది మీకు జనవరిలో కనబడుతుంది ఆ ప్రభావం. ఈ ప్రేయర్స్ అనేటివి దేవుడే మిమ్మల్ని లేపి ప్రేయర్లో కూర్చోబెడుతున్నాడు. ఆర్డినరీ లైఫ్ స్టైల్ అయితే ఉండదు. సూపర్ న్యాచురల్, ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ ఉంటుంది. ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ దేవుడు మీకు 2025లో ఇస్తాడు. మీరు గమనిస్తారు. లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, హోప్ పెరుగుతుంది, ఇంకా దేవుణ్ణి బాగా ఎదగాలని ఆశ పుడుతుంది, ఇంకా ప్రార్థన జీవితం పెరుగుతుంది.
దేవుడు చాలా విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దాని తర్వాత స్వరం ద్వారా అయితే ఎక్కువ మాట్లాడతాడు. అసలు ప్రపంచం మొత్తంలో ఎవరు చెప్పని విషయాలు మీరు చెప్తుంటారు, యూట్యూబ్లో కూడా దొరకని విషయాలు మీరు చెప్తూ ఉంటారు. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని తన వాక్కుతో నింపుతాడు. రైట్, మనం ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఇంతవరకు మీ బిడ్డలతో మీరు మాట్లాడినారు. వారిని దీవించు, మనశ్శాంతివు, రాకల్లో సిద్ధపరచు, చీకటి ప్రభావం నుంచి విడిపించు, మనశ్శాంతి ఇవ్వండి. నిశ్చిత మీద మధ్యాహ్నం సాయంత్రం మేము కలుసుకొని ఈ తుచ్చమైన లోకం కొరకు ప్రార్థించట కృప ఇచ్చి ఈ రోజంతా నీ ఆత్మ నడిపింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సావాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్.